ఏపీసీఎస్ జవహర్ రెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని జనసేన నేత మూర్తి యాదవ్ అన్నారు. ఉత్తరాంధ్రలో జవహర్ రెడ్డి కుమారుడు ముఠా 800 ఎకరాల అసైన్డ్ భూములు కొట్టేశారని ఆరోపించారు. తక్షణమే జీవో నంబర్ 596ని రద్దు చేయడంతో పాటు భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదల ఫ్రీహోల్డ్ పట్టాలు పేదల దగ్గరున్నాయా, ముఠా సభ్యుల దగ్గరున్నాయా, సీఎస్ చెప్పాలని అన్నారు. భూ కుంభకోణాన్ని వెలికి తీసినందుకు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అయినా తనకు ప్రాణ భయం లేదంటున్న మూర్తి యాదవ్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్రలో జరిగిన భూ కుంభకోణాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విషయంపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలు అయితే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. చీఫ్ సెక్రటరీ అయిన జవహర్ రెడ్డి ఆయన కుమారుడిపై నేరుగా ఆరోపణలు చేశారు. దీనిపై కూడాను వారు కూడా నోటీసులు ఇస్తామంటున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఉన్నారు. సార్, ఏంటి మీ ప్రధాన ఆరోపణ ఏంటి? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏదైతే దళిత గిరిజనుల మధ్యతరగతి కుటుంబీకులు అంటే బీసీల యొక్క అసైన్డ్ భూములు ఏవైతున్నాయో అసైన్డ్ భూముల్ని వీళ్ళు కాజేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇదే చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారి నేతృత్వంలో 596 జీవో అన్నది తీసుకొచ్చారు. ఆ జీవో తేక ముందరనే ఏదైతే పేద అమాయక రైతులు ఉన్నారో వాళ్ళ రైతుల దగ్గర నుంచి అసైన్డ్ రైతుల దగ్గర నుంచి బలవంతంగా భయపెట్టి ప్రలోభపెట్టి కారు చౌకగా భూములు అగ్రిమెంట్లు చేసేసుకొని ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇష్యూ చేయించి ఆ ఫ్రీ హోల్డ్ పట్టాల ద్వారాగా మళ్ళీ వెంటనే జీవోని తీసుకొచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా తతంగం కూడా పూర్తయిపోతూ ఉంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ తతంగం యొక్క పూర్తి స్థాయిలో ఫ్రీ హోల్డ్ పట్టాలు జారీ చేసే దాంట్లో విషయంలోనే ఇక్కడికి పదే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు రహస్యంగా గోప్యంగా వస్తున్నారు అని మేము ఆరోపించాం. వాళ్ళ కుమారుడి యొక్క ముఠా సభ్యులు అన్నాం. అలాగే వాళ్ళ వైసీపీ పార్టీ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ బినామీలు, అలాగే ధనంజయ రెడ్డి గారు, అలాగే సాయి ప్రసాద్ గారు సిసిఎల్ఏ, వీళ్ళు అన్యాయాలు మొత్తం అంతా కూడా బినామీలుగా ఉండి వీళ్ళు అసైన్ ల్యాండ్స్ని కొట్టేశారు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి భూముల్ని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలు భూ కుంభకోణం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఇన్ని వేల ఎకరాల పేదల అసైన్ ల్యాండ్స్ని కొట్టేసిన చరిత్ర అసలు ఎప్పుడూ లేదు. పేదలకి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ పేదల ప్రభుత్వం చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ విధంగా ఈ పేద భూముల్ని కొట్టేయడానికి రంగం సిద్ధం చేశారు. ఎన్నికలు 4 నెలలు అడవిడిగా ముందరే ఈ జీవోని తీసుకురావడంలో ఆంతర్యం ఏంటి? ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఇచ్చారో వాటి మీద రిజిస్ట్రేషన్ తక్షణం నిలిపివేయాలి. జరిగినటువంటి లావాదేవీల మీద విచారణ జరిపించాలని చెప్పి మేము కేఎస్ జవహర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే మీ ఆరోపణలు చీఫ్ సెక్రటరీ గారు ఖండించారు. మీకు లీగల్ నోటీస్ కూడా ఇస్తామన్నారు, మీకు అందిందా? లీగల్ నోటీస్ నాకు ఇప్పటివరకు అందలేదు. ఆయన ఎటువంటి చర్యలు తీసుకున్నా కానీ నేను సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్ని వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగినాయి, ఎన్ని వేల మందికి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ జారీ చేశారు, రైతుల దగ్గర భూమి ఎంత ఉంది, ఇప్పుడు రైతుల దగ్గర కాకుండా మీ బినామీలు అలాగే వైసీపీ నాయకుల దగ్గర ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో తేటతెల్లం చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము పెద్ద కుంభకోణాన్ని వెలికి తీసినందుకు మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్టు తెలిసింది, నిజమా కాదా? బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఫర్దర్గా ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టేద్దానో ఈ విషయం మీద వెళ్ళొద్దానో వచ్చినాయి. నా ప్రాణం పోయిన ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డను నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా యొక్క పోరాటాన్ని ఆపడం అంటూ ఉండదు. నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ఎక్కడైనా అవినీతి జరిగితే, ఎక్కడైనా అన్యాయం జరిగితే, ఎక్కడైనా పేదవాడిని దోచుకుంటే ప్రశ్నించమని చెప్పినటువంటి మహానాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు ఆయన స్ఫూర్తితో పోరాడుతున్నాం. ఇక్కడ మరి నిజాలు నిగ్గు తేలాలంటే ఏమైనా విచారణ జరిపించాలని కోరుతారు. ఈ మొత్తం 596 జీవో మీద జరిగినటువంటి ఫ్రీ హోల్డ్ పట్టాల మీద జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల మీద సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోమనండి. లేదు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితోని ఒక కమిటీ వేయమనండి. ఆ కమిటీకి మేము నివేదిక ఇస్తాం, మేము సిబిఐకి నివేదిక ఇస్తాం. మేము ఏమంటున్నామంటే జవహర్ రెడ్డి గారు, మీరు మీ అబ్బాయి చెందినటువంటి ముఠా సభ్యులు కొట్టేశారు అన్నాం కదా, మీరు ఎంక్వైరీ చేయించండి. ప్రభుత్వంలో ఉన్నారు కదా, పెద్ద యంత్రాంగం ఉంది కదా, మీకు సంబంధం లేదని చెప్పి మీ అబ్బాయితో చెప్పించమనండి. మీ అబ్బాయి ముఠా సభ్యులు అన్నాం కదా, ఎందుకు మీ అబ్బాయి ఎందుకు మాట్లాడరు? వాళ్ళ బినామీలు, ఐఏఎస్ల బినామీలు కొట్టేసిన విధానాన్ని వీళ్ళలోకి తీసుకొచ్చాము. వీళ్ళెవరు వాళ్ళు కాదని చెప్పి నిరూపించండి.
మేము ఎటువంటి క్రిమినల్ చర్యలకైనా సిద్ధం. ఇది భారీ స్థాయిలో జరిగిన కుంభకోణం. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలి లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. తాను ఆరోపణలు చేస్తున్నానని, తన ఆరోపణలు కట్టుబడే ఉన్నాను, అయితే తనకు బెదిరింపు కాల్స్ వచ్చినా కూడా బెదిరేది లేదని మూర్తి యాదవ్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీ నాన్ జ్యోతి, విశాఖపట్నం. ఢిల్లీలో